వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు పండితులు శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు. మనకున్న సందేహాలలో ఒకటి అయినా అందరూ ఎంతగానో వినాలనుకున్నా తెలుసుకోవాలనుకున్న విషయం ఇది. గురువు గారు, చాలామంది మన ప్రేక్షకులకు ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు దెయ్యాలు అనేవి ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? అసలు దెయ్యాలంటే ఏంటి? కొంచెం వివరిస్తారా? చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు. కానీ దెయ్యాలు, దేవుడు ఉన్నాడనేది ఎంత నమ్మకంగా మనం నమ్ముతామో, దెయ్యాలు ఉన్నాయి అనేది కూడా అంత నమ్మకంగా నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఉన్న చాట దెయ్యాలు అనేది కంపల్సరీ ఉండటం అనేది సహజం. ఎందుకంటే మనం దేవాలయానికి వెళ్తాం, దేవాలయంలో దేవుడు ఉంటాడు. నలమంత కోరికలు తీరక అత్యాశగా అల్ప సంతోషంతో, అల్ప సుఖాలతో, అల్ప ఆయుష్తో కొంతమంది కోరికలు తీరక అట్లా చనిపోతూ రకరకాలుగా విధానంలో చనిపోతూ ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళు, అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు సంపూర్ణ దేవతాగణంలోకి, దేవలోకానికి ఎవరు, స్వర్గానికి ఎవరు వెళ్ళరు, కానీ పాతాళానికి వెళ్ళరు. వాళ్ళు నరకానికి పోతారు అనేది ఆంశ అది. అట్లాగే ప్రేతాత్మలు అనే దెయ్యాలు అనేది ప్రేతాత్మలు కోరికలు తీరకుండా నడమంతంగా చనిపోయిన వాళ్ళే ప్రేతాత్మలుగా సంచరించి వాటి కోరికలు తీరకపోతే వాళ్ళ యొక్క నక్షత్రంలో పుట్టినప్పుడు, వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారో అదే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని అనేక రకాలుగా దుష్ట ప్రభావానికి గురి చేస్తూ ఉంటారు. వాటికి ఆకారం ఉన్నదమ్మా. మనిషి బతికున్నప్పుడు మనిషికి ఆకారం అంటే పలానా వాళ్ళు, పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, పలానా అని చెప్పి ఆకారాన్ని బట్టి మనం చెప్తారు. కాకపోతే వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయి ప్రేతాత్మలుగా మారినప్పుడు వాళ్ళకి ఆత్మలో గాల్లో వాటి యొక్క ఆకారాలు తెల్లటి పొగ, మంచు, గాలి యొక్క విధానంలో సుడిగుండంలా గిర్రం తిరుగుతూ ఉంటాయి. రోడ్ల మీద సుడిగుండాలా తిరుగుతూ ఉన్నప్పుడు వాటికి ఎదురు వెళ్తే అవి మీద చుట్టూ అంటే మనిషిని ఆవాహం అయిపోయి ఆ శరీరంలో ప్రవేశించి తీసుకెళ్లి ఇష్టానుసారంగా ఆ మనిషిని తీసుకెళ్లి అవతల ప్రవేశించి ప్రమాదాలకు కూడా గురి చేస్తాయి, మనిషిని కూడా చంపుతాయి. అవి వాటి యొక్క లక్షణాలు అవి. అట్లాగే ఇప్పుడు స్వంత అనుభవం, మీ స్వ అనుభవంలో ఎప్పుడైనా మీరు వాటిని చూడగలిగారా? చూడగలిగారు. కళ్ళ ముందు మనం ఎన్నో చూసామమ్మా. ఏంది ప్రేత పిశాచి గణాలని, బ్రతికున్న మనుషుల్లో కూడా ఆ ప్రేత గణాలు, పిశాచి గణాలు స్పష్టంగా ఇప్పటికీ మన చుట్టూ వలయంగా తిరుగుతూనే ఉంటారు. మనుషుల మధ్యలోనే ఈ రాక్షసి గణాలు, దుష్టగణాలు, ప్రేత గణాలు ఇవన్నీ సంచారం చేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ప్రేతాత్మ ప్రవర్తనలు, ప్రేతాత్మలు స్పష్టంగా కనబడతాయి. ఆ దేవత గ్రహించుకోగలుగుతారు, చూడగలుగుతారు. కానీ వాళ్ళకి ఎటువంటి హాని అనేది ఉండదు. ఎందుకంటే ఆ విధానంకి వచ్చేప్పటికి నేనే కళ్ళారా నా దగ్గరికి, నేను రోడ్డు మీద వెళ్తున్నా, జర్నీలు చేస్తున్నా, రోడ్డు మీద అనేక రకాలుగా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మలయ్యి అనేక రకాలుగా మళ్ళీ మానవ రూపంలోనే ఆకారంలో కనబడతా పలకరేయటం, మాయమైపోవటం ఇట్లా అనేక రకాలుగా నేను కళ్ళతో ఎంతో చూసినా నేను పట్టించుకునేవాడిని కాదు. అది చూడగానే కొంత మంత్రప్రదేశం చేసుకుంటా ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః అని నమ్ముకొని ఆ మంత్రం చదువుకుంటూ నేను జర్నీ చేస్తాను. ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళేదాకా, బయట నుంచి మరి ఇంటికి వచ్చేదాకా నేను ఈ మంత్రమే చదువుకుంటా ఉంటానమ్మా. అంటే గురువుగారు, వాటికి ఒక ఆకారం ఉంటుందా? మనిషి రూపంలోనే కనిపిస్తాయా మీకు, లేదా అందరూ చెప్పినట్టు వేలాడుతూ ఉంటాయా చెట్లకి వాటికి అని చెప్తారు కదా, అలా ఎప్పుడైనా చూసారా? ఆ చెట్లకు వేలాడుతూ అనేది నేను కొన్ని ఇక్కడ సూర్యలంక బీచ్ రోడ్లో, ఇది చిలుమూరు ఏటొడ్డు అనేది ఒక ఊరు ఉందమ్మా. కృష్ణా, మన ఇక్కడ గుంటూరు జిల్లాలో ఆ చిలుమూరు ఏటొడ్డు, అక్కడ చిలుమూరు పెద్ద ఇదిగా ఉంటుంది. మూడు నదులు కలుస్తాయి అన్నమాట. 3 నదులు వరుసగా ఉంటాయి. ఆ నదుల దగ్గర స్నానానికన్నా వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ కొద్దిగా పొద్దుకుపోయిన తర్వాత మేము చెట్లలో వచ్చి చూసాము. ఒక ప్రేత గాలిలాగా అటు సుడిగుండంలా తిరిగి ఆకారం, మనిషి ఆకారంలో ఓం శ్రీ మాత్రే నమః. ఇక సెలవు. ధన్యవాదాలు గురువుగారు. For more upcoming true videos, please share, like and subscribe to our channel. Thank you so much.